కొత్తగూడ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు వచ్చినటువంటి స్వరాజ్ టీవీ వారికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ ఏల చంద్రమోహన్. నేను రిటైర్డ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా గుంటూరు, మహబూబ్నగర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. 18 సంవత్సరాలు బీడీ కాలేపట లెక్చరర్ పనిచేస్తున్నాను, వరంగల్ బీడీ కాలేపట. అదేవిధంగా 16 సంవత్సరాలు డిఓగా కూడా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమ్మె అనేది 18 రోజులకు చేరింది. ఈ 18 రోజుల నుంచి చేరినటువంటి సమ్మెకు నా యొక్క సంఘీభావాన్ని తెలపడానికి నేను రావడం జరిగింది. మీరు తీసుకున్నటువంటి 6 ఏవైతే ఇక్కడ డిమాండ్స్ ఉన్నాయో 6 డిమాండ్స్ అన్ని కూడా పూర్తిగా ఇంకా ఆమోదయోగ్యమైనటువంటి డిమాండ్స్ కాబట్టి వాటిని అన్నిటి కూడా తక్షణమే ప్రభుత్వం స్పందించి మీకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ డిమాండ్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకు విద్యలో ఫస్ట్ మీ డిమాండ్ విద్యాశాఖలో కూడా విలీనం కావాలి అనేది మనకు ముఖ్యమైన విషయం. మరి విద్యాశాఖలో కూడా మనకు ఎందుకు మనల్ని విలీనం చేస్తలేరు అనేది మన యొక్క ప్రశ్న. అదేవిధంగా ఈ ఎస్ఎస్సి సమగ్ర శిక్ష 2005లో కూడా స్టార్ట్ కావడం జరిగింది. అదేవిధంగా 2013లో మన రాష్ట్రంలో కూడా 2013లో మోడల్ స్కూల్స్ వచ్చినప్పుడు అవి కూడా మోడల్ స్కూల్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలలు. ఈ రెండు కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగిందో. అదేవిధంగా కేజీబీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టడం లేదు? ఇది మా అంశం. ఎందుకలా మోడల్ పాఠశాలలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసింది. కానీ కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను లేక ఉపాధ్యాయేతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడం లేదు. కాబట్టి తప్పనిసరిగా నా డిమాండ్ ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే మోడల్ స్కూల్స్ ను విద్యాశాఖలో విలీనం చేసుకుందో అదే పద్ధతిలో పట ఈ యొక్క కేజీబీ పాఠశాలలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న 9 రకాల ఉద్యోగస్తుల అందరినీ కూడా రాష్ట్ర విద్యాశాఖలో కూడా విలీనం చేసుకోవాలని మన యొక్క ప్రాథమిక డిమాండ్. విన్నారా? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకున్నటువంటి 6 ఉన్నాయి. 6లో లాస్ట్ 2 ఉన్నాయి చూడండి. ఆ లాస్ట్ 2 వాటిని ప్రభుత్వం తక్షణ దాన్ని ఆమోదిస్తాయి. కానీ అది మనకు అవసరం లేదు. 5వ పాయింట్ ఏం రాసుకున్నారు మీరు? ఏం రాసుకుని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం లోపల జరిగేటువంటి ఏవైతే ప్రభుత్వ పరీక్షలు ఉన్నాయో ఆ పరీక్షల లోపల మాకు వెయిటేజ్ ఇవ్వమంటున్నారు. మీరు ఆల్రెడీ కేజీబీలో పనిచేసేటువంటి సర్వశిక్షా అభియాన్లో పనిచేసేటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఏ విధంగా మనకు ఇక్కడ ఆ జిల్లా లోపల నిర్వహించినటువంటి పరీక్ష ద్వారా మౌఖిక ఇంటర్వ్యూ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులే. మరి అటువంటి వారికి మళ్ళీ ఈ యొక్క అవసరమా? మరి ఎందుకు పెట్టుకున్నారు? ఎంఎస్ కోఆర్డినేటర్లు కానివ్వండి, లేదా మిగతా సిబ్బంది అందరు కానివ్వండి, పరీక్ష పెట్టినా అపాయింట్ చేస్తాం. మరి అదేవిధంగా మన డిఎస్సీలు నడుస్తున్నాయి. డిఎస్సీ ఎట్లా నడుస్తున్నాయి ఇక్కడ మనకు అంటే, మనకు పరీక్ష పెట్టినారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, దోషాల బద్దలు కూడా ఉద్యోగాలు ఇచ్చినాం. మరి వాళ్ళకు ఆ విధంగా ఇచ్చి మీకు కూడా అదే విధంగా ఇచ్చినప్పుడు మరి మీరు కూడా మరి ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే ఏం చేయాలి ఇక్కడ అంటే, ఆ సమస్య పైన ఆ జీవోల మీద పూర్తిగా అవగాహన వ్యక్తి వరకు శాసన మండలిలో ఉండాలి. చాలా మంది వస్తున్నారు, పోతున్నారు, చాలా మంది పోతుంటాం నేను కూడా. కానీ ఈ విషయాన్ని ఇక్కడ శాసన మండలి లోపల కానివ్వండి, లేక మన రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కానివ్వండి, లేక మనకి ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి దృష్టి కానివ్వండి, వారికి ఇక వినయపూర్వకంగా జీవోలు చూపించి వారికి అర్థమయ్యేటట్లు
మనం ఎప్పుడైతే వరకు నచ్చ చెప్తామో అప్పుడు మాత్రమే వారు మనం విద్యాశాఖ లోపల ఇక్కడ విలీనం చేస్తారు. లేకపోతే ఏదో మనం ఇటువంటి సమ్మెలు ఎన్ని చేసినా కూడా చేయరు. లాస్ట్ ఇంకోటి ఏం పెట్టినారు ఇక్కడ అంటే మాకు సెలవులు కావాలి ఇవ్వాలి పెట్టినారు. నేను ఏంటంటే ఒకసారి మీరు విద్యాశాఖలో కూడా విలీనం అయితే మీకు రెగ్యులర్ అవుతుంది అయితే కదా. మరి మనకు కావాల్సిన ఫస్ట్ కోరిక ఎందుక విద్యాశాఖలో కూడా విలీనం కావాలి. ఎవరు కావాలి ఇక్కడ సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసేటువంటి 9 డిపార్ట్మెంట్స్, 1, 2 కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్. దాంట్లో రకరకాల వ్యక్తులున్నారు. ఇక్కడ మనకి మెసెంజర్ నుంచి మొదలుకుంటే, అటెండర్ నుంచి మొదలుకుంటే, వంట పని చేసే వాళ్ళ నుంచి మొదలుకుంటే ఉపాధ్యాయుల వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు మెర్జ్ కావాలంటే మనకు ఒకటి ఏంటంటే విద్యాశాఖలో అప్పుడు మనం మెర్జ్ కావాలి, విలీనం కావాలి. ఇక్కడ మనకి ఈ రాష్ట్రంలో ఒకట 2 రకాల పాఠశాలలు నడుస్తున్నాయి. ఒకటి డే స్కూల్స్ నడుస్తున్నాయి. ఒకటి స్కూల్స్ అంటే 9:30 నుంచి 5 గంటల వరకు ఉన్నట్టు పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాల అండి, లేక మనకి ఎందుకంటే గవర్నమెంట్ పాఠశాలలు కానివ్వండి, లేక సింగిల్లో పనిచేసే పాఠశాలలు కానివ్వండి. అక్కడ ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య సంబంధం చాలా తక్కువ. అదే మనకు మీరు ఇక సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేసేటువంటి మీరు అయితే వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో ఆ ఫెసిలిటీస్ మీ అందరికి కల్పించాలని నా యొక్క 2వ డిమాండ్. వాటికి వ్యత్యాసం చెప్తాను మీకు. ఇక్కడ కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మనకు కేజీబీలు ఉన్నాయి. దాంట్లో 316 కేజీబీలు కూడా ఇంటర్మీడియట్ నడుస్తుంది. దగ్గర 1,25,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మన దగ్గర చదువుకునే పిల్లలు ఎవరు? బడుగు బలైన వర్గ పిల్లలు, బడికి రానట్టు పిల్లలను, ఇక పరీక్ష లేకుండా మనం తీసుకునే పిల్లలను మనం ఇక్కడ ఆ యొక్క విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్నాం. మన దగ్గర చదువుకున్న పిల్లలు, మీ దగ్గర చదువుకున్న పిల్లలు అందరూ కూడా కొంతమంది ఇక్కడ లెక్చరర్ శైలు, డాక్టర్ శైలు, ఇంజనీర్లు, వాళ్ళకు ఇంకా ఫుల్ స్కేల్ జీతాలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మీకు ఇక చాలా అనేటువంటి జీతాలు మాత్రమే ఉన్నాయి, చాలా జీతాలే ఉన్నాయి. కాబట్టి ఇక కేజీబీలో ఉన్నటువంటి ఎస్ఓ యొక్క శాలరీ మన ఇక్కడ రెసిడెన్స్ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ శాలరీతో సమానం ఉండాలి. అక్కడ ప్రిన్సిపల్ అంటున్నాం, ఇక్కడికి వచ్చే ఏమంటున్నాం, ఇక్కడ ఎస్ఓ అంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గురుకులంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ యొక్క క్వాలిఫికేషన్స్ కూడా బిఎస్బిడినే. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళు కూడా బిఎస్బిడినే. అక్కడ మనకి ఇక్కడ టీజీటీ అంటున్నాం, ఇక్కడ సిఆర్టీ అంటున్నాం. అక్కడ బిఎస్బిడినే, ఇక్కడ బిఎస్బిడినే. అక్కడ మనకు పీజీటీ అంటున్నాం, ఇక్కడ పీజీసీఆర్టీ అంటున్నాం, ఇంటర్మీడియట్ సెక్షన్లో పెట్టాం. మరి జీతాల యొక్క వ్యత్యాసం ఏ విధంగా ఉందో చూడండి. అదే మోడల్ స్కూల్స్ ఉన్నట్టు వ్యత్యాసం చూడండి. మరి మీరు చేసేటువంటి పనిదినాలు, వాళ్ళు చేసిన పనిదినాలు ఆలోచించండి. ఏ విధంగా సేమ్ గురుకుల పాఠశాలలో కూడా ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కేజీబీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుత సిబ్బంది కూడా పనిచేస్తుంది. కాబట్టి వారికి ఇక్కడ సమానమైనటువంటి ఇక్కడ వేతనం రావాలి, సమానమైన స్కేల్ రావాలి, అదేవిధంగా సమానమైన హోదా కూడా రావాలి. మనకు ఇక్కడ ఎస్ఓ అనకూడదు, ఏమన్నా ఇక్కడ ప్రిన్సిపల్ అనాలి, లేదా టీజీటీ టీచర్ అనాలి, లేదా పీజీటీ టీచర్ అనాలి. అంతేకాని ఇక్కడ మన ఇక్కడ ఎస్ఓ సిఆర్టీ అనేటువంటి పదాలను ఉపయోగించకూడదు. దీన్ని ఈ యొక్క వాయిస్ను మీ వాయిస్గా నేను తీసుకుని శాసన మండలి కూడా వినిపిస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు 18 సంవత్సరాలు బీడీ కాలేజ్ లెక్చరర్గా, గవర్నమెంట్ బీడీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తాను. డైట్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తాను, బీడీ కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తాను. 6 జిల్లాలో డిఓగా పనిచేయడం జరిగింది. ఒక జిల్లాలో 2 జిల్లా 6 జిల్లాలో పనిచేస్తాను. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో పనిచేస్తాను 6.5 సంవత్సరాలు. తెలంగాణ నుంచి గుంటూరులో 6 సంవత్సరాలు పనిచేస్తారా ఎవడన్నా? మీరు చెప్పండి. తెలంగాణ వ్యక్తి ఒక గుంటూరులో కూడా, ఆంధ్రాలో కూడా 6.5 సంవత్సరాలు ఒక డిఓ పనిచేసినటువంటి వ్యక్తిని నేను. అదేవిధంగా నల్గొండ పనిచేస్తాను, మహబూబ్నగర్లో పనిచేస్తాను, వరంగల్లో పనిచేస్తాను డిఓగా. కాబట్టి మీరు నా యొక్క క్వాలిఫికేషన్సే కాకుండా నా యొక్క వ్యక్తిత్వం కూడా తెలుసుకొని తప్పనిసరిగా మీరు ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేసి నన్ను గెలిపించుంటే మీ సమస్యను తప్పనిసరిగా నేను శాసన మండలి లోపల కదా మీ యొక్క గలాన్ని నిందిస్తాను. మీ యొక్క
సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ 11 జిల్లాలు విజిట్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ వరంగల్లో ఉన్న 6 జిల్లాలు, నల్గొండలో ఉన్నట్టు 3 జిల్లాలు, 2 జిల్లాలు కూడా విజిట్ చేసినాను. వారితో కూడా మాట్లాడినాను. మీరు ఆలోచించండి, ఎవరైతే మీకు సూటబుల్ ఉంటారో వారికి మాత్రమే ఓటేయండి. ఎవరైనా కూడా చెప్తలేను ఇక్కడ, ఎందుకంటే నేను చేసినటువంటి వర్క్ చెప్తున్నాను, నేను చేసినట్టు యాక్టివిటీ చెప్తాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి మీ ఖమ్మం సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలంటే ఆ యొక్క జీవోల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అవసరం. కాబట్టి నాకు పూర్తిగా అవగాహన ఉంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు, నాట్ ఓన్లీ ఒకటి కాదు. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తాను, వైఎస్ స్కూల్లో పనిచేస్తాను, పీజీ టీచర్గా. నేను బీడీ కాలేజీలో పనిచేస్తాను. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ లోపల బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ కూడా పనిచేస్తాను 2 years, 2 terms. అంటే కేజీ నుంచి పీజీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థల మీద, ఉపాధ్యాయుల మీద పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి మీరు కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏ విధంగా మన యొక్క ప్రభుత్వంలో విలీనం చేయాలనో వాటిపైన జీవోలు మీద అవగాహన ఉంది. కాబట్టి నన్ను శాసన